వర్తమాన పరిణామాల నిలువుటద్దాం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచాన్ని ఏఐ కొత్త పుంతలు తొక్కిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. చివరకు మనిషి అవసరం లేకుండా అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రిని నియమించారు. ఇలా ఏఐ మినిస్టర్ను నియమించడం ప్రపంచంలోనే తొలిసారి. ఇంతకీ ఏ దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, అసలు ఎందుకు తీసుకున్నారు, ఏఐ మేడ్ మినిస్టర్ ఎలా పనిచేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా, ఇంతకీ ఏఐ మంత్రి కథ ఏంటి? ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐకి మంత్రి పదవి. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా అల్బేనియా కీలక నిర్ణయం. ప్రభుత్వ టెండర్ల బాధ్యత ఇకపై ఏఐకే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మాట వినిపిస్తోంది. ఏఐ అద్భుతాలు చేస్తోందనే చెప్పాలి. సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందుకే అన్ని రంగాల్లో ఏఐ వాడకం గణనీయంగా పెరిగింది. యూరప్ కు చెందిన ఓ దేశం చేసిన పని ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది. అల్బేనియా ఏకంగా తమ ప్రభుత్వంలో ఏఐ మినిస్టర్ను నియమించింది. ఇలా ఒక వర్చువల్ మినిస్టర్ను నియమించడం ప్రపంచంలోనే మొదటిసారి. ఎవరు ఊహించని రీతిలో ఏఐని వినూత్నంగా ఉపయోగిస్తోంది అల్బేనియా. అవినీతి నిరోధానికి ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ఏఐ ఆధారిత అసిస్టెంట్ డియోల్లాను కేబినెట్ మంత్రిగా నియమించింది. ఈ తరహా నియామకం ప్రపంచంలోనే ఫస్ట్ టైం. ఈ ఏఐ మహిళా మంత్రిని కేబినెట్ మీటింగ్ లో అల్బేనియా ప్రధాని ఏడి రామా పరిచయం చేశారు. ఈమెకు డియోల్లా అని పేరు పెట్టారు. అంటే అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం. డియోల్లా అల్బేనియన్ సాంప్రదాయ దుస్తులు ధరించి అందంగా కనిపిస్తోంది. ఆధునిక సాంకేతికత, సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుతో ఆ ఏఐ చాట్ బాట్ ను తీర్చిదిద్దారు. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగాన్ని పర్యవేక్షించేందుకు ఆమెను నియమించారు. ఈ విభాగంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటుందని అల్బేనియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా, పాలనా వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా దశలవారీగా ఈ తరహా సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని వెల్లడించారు. ఈ ఏఐ వ్యవస్థ ద్వారా అవినీతిపై జరిగే పోరాటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. ఈ డియోల్లా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగాల్లో నమూలా మార్పులు తీసుకురానుంది. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షించనుంది. పక్షపాతం, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా టెండర్లను మూల్యాంకనం చేయనుంది. పారదర్శకతతో పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరిగేలా చూడనుంది. డియోల్లాను ఈ ఏడాది జనవరిలోనే లాంచ్ చేశారు. ఏఐ వర్చువల్ అసిస్టెంట్ గా సేవలందించింది. 36,600 డాక్యుమెంట్లను ఇష్యూ చేయడంలో సాయం అందించింది. దాదాపు 1000 సర్వీసులను అందించింది. అల్బేనియా ఆన్లైన్ పోర్టల్ అయిన ఈ అల్బేనియాను ఈ మంత్రి పర్యవేక్షిస్తుంది. దేశంలోని సుమారు 95% ప్రభుత్వ సేవలను ఈ ఏఐ మంత్రి పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలకు వాయిస్ కమాండ్లు ఇవ్వడం దగ్గర నుండి దరఖాస్తులు తీసుకోవడం, సలహాలు ఇవ్వడం వంటి పనులన్నీ చేసేస్తోంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. కాగా యూరోపియన్ యూనియన్ లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న అల్బేనియాకు అవినీతి ఒక ప్రధాన అవరోధంగా మారింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచీలో 180 దేశాల జాబితాలో అల్బేనియా 80వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం సాంకేతికతను ఆయుధంగా ఎంచుకుంది. మేలో జరిగిన ఎన్నికల్లో వరుసగా 4సారి గెలిచారు రమ. త్వరలో తన కొత్త మంత్రివర్గాన్ని పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. పబ్లిక్ టెండర్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలను డియోల్లా నిర్వహిస్తారు. అవి 100% అవినీతి రహితంగా ఉంటాయి. టెండర్ విధానానికి సమర్పించబడిన ప్రతి పబ్లిక్ ఫండ్ పారదర్శకంగా ఉండేలా నిర్ధారిస్తుందని ప్రధాని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ ఏఐ మంత్రి నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్బేనియా రాజకీయాల్లో ఏఐని ఏ మార్చుతారని, డియోల్లా కూడా అవినీతి బారిన పడుతోందని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం ప్రభుత్వం దూరదృష్టిని కొనియాడారు. ఈ ఏఐ మంత్రి నిర్ణయాలు ఆచరణలో ఎలా ఉంటాయో, వాటిని కోర్టులో సవాల్ చేయొచ్చా అనే దానిపై మాత్రం ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత లేదు. అల్బేనియన్ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో ఇది కీలక మలుపు అని ఆ దేశ మీడియా అంటుండగా, ఈ ఏఐ పాలన వల్ల చివరకు ఎదురుదెబ్బ తగలవచ్చేమో అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అల్బేనియా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.